పోనీ ఒకవేళ నిజంగా అవన్నీ పెడితే అవన్నీ పట్టుకుని వెళ్తాడేంటి? మట్టిలో చీకిపోతాయి, 3 నెలలకే చీకిపోతాయి. అవి కొబ్బరి చెక్కతో తయారు చేస్తారు, అవి కూడా అందుకే తొందరగా చీకిపోతాయి. టేకి చెక్కతో ఎవరైనా చేయమనండి, చేయడు, ఖర్చు ఎక్కువ. చెక్క తొందరగా పోదు, టేకి చెక్క తొందరగా పోదండి, తడిసినా కూడా తొందరగా అంటే పోతుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది అంతే, మన్నిక ఎక్కువ. ఇది జనాల తీరు. దేవుడు అంటాడు, వాస్తవం తెలియజేస్తున్నాడు. సత్యం ఏంటంటే, మొన్నైనది వెనుకటి వలనే ఆదాము మట్టి నుండి తీయబడ్డాడు. మనిషి అనేవాడు మీరంతా అదే దేహాలలో నుంచి వచ్చారు, అదే ఆదాము నుంచి వచ్చారు. మీరంతా ఒకప్పుడు లేకపోతే మట్టికే చేరాలి, మట్టి కనుక మట్టికి చేరాలి. అందుకే చూడండి, చచ్చిపోయి అలా పాడేస్తే మట్టిలో కరిగిపోయి, మట్టి అటు కరిగిపోవడం అనకూడదు కానీ మట్టిలో కలిసిపోతారు, మెర్జ్, డికంపోజ్ అయిపోద్ది, అలా అది సాయిల్గా మారిపోద్ది. మృత్తిక మట్టిగా రేణువులుగా మారిపోతాయి. ఇది మానవ దేహం. దీనిని ఎవరికి తెలియజేశారు? మనకి వాక్యమే. దిగంబరిగా శరీరంతో వచ్చాం, దిగంబరిగా శరీరాన్ని విడిచిపెడతాం. ఆత్మ మాత్రం, అది ఇప్పుడు చదవమ్మా, కంటిన్యూ చేద్దాన్ని. ప్రసంగి 12:7 రెండో మాట, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా. ఆ మాట అస్సలు పెద్ద పట్టించుకోరు జనం. జనం అంటే మనమే. మరలా అక్కడ ఆగితే మరలా ఏంటి అసలు? ఒకసారి దేవునిలో నుండి విభాగింపబడి మనందరిని పుట్టించాడు ఆత్మలుగా. ఒక బాడీని తొడిగి తల్లి గర్భంలో పంపిస్తున్నాడు భూమి మీదకి. అసలు నువ్వెవరు అంటే ఆత్మమైన నీకు షేపుని తల్లి గర్భంలో మీ అమ్మా నాన్నల ద్వారా తల్లి కడుపులో ఒక రూపం, ఒక శరీరాన్ని మనకు అమర్చి దేవుడు నువ్వు అనే ఆత్మని, శక్తిని, ఆయనలో ఉన్నటువంటి ఒక విభాగాన్ని పంపిస్తున్నాడు. అందుకే ఏమంటాడంటే, మీరు అక్కడి నుంచి వచ్చిన ఆత్మలు కాదు, మీరు కిందకి, ఎక్కడి నుంచి? నాలో నుండి. ఆదాములోనట ఓదగా జీవాత్మ ఆయనని ఉంది అక్కడ కదా, ఉందా లేదా? 2వ అధ్యాయంలో 7వ వచనంలో, నరుడు జీవాత్మ అయిన దేవునిలో నుండి వచ్చాడు, ఆత్మ అయినటువంటి ఆదాము గారు. అక్కడి నుంచి అందరము అలా అలా స్ప్లిట్ అవుతూ విభాగింపబడుతూ అందరం ఆత్మలమే. అందుకే ఆత్మను రక్షించడానికి ఉన్న గ్రంథమే బైబిల్ తప్ప శరీరాన్ని రక్షించడానికి ఉన్న గ్రంథం బైబిల్ కాదు. ఆత్మను రక్షించే గ్రంథం బైబిల్. ఆత్మ సంబంధమైన సంగతులను తెలియజేసే గ్రంథమే బైబిల్. శరీరం గురించి తెలియజేసే గ్రంథాలు చాలా ఉన్నాయి. మనం చదువుకుంటున్నాం, బైపీసీ అని, ఆ ఐసీ అని, ఈసీ అని చదువుకుని డాక్టర్లు అయ్యి అవయ్యి ఇవయ్యి శరీర సంబంధించినట్టు అన్నీ తెలుసుకుంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన ఈ జ్ఞానాలు శరీరం గురించి చెప్పగలవేమో కానీ కొంతవరకు ఆ లోపల కనబడని ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి ఇప్పుడు వరకు ఉన్నవాడు ఎలా పోతున్నాడు, అలా బయటికి ఎలా వెళ్తున్నాడు, ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఆత్మను పట్టుకుందామని చచ్చిపోయి వాడి దగ్గర ఈ బాక్సులు అవి పెట్టి చాలా చేశారు. గాజు బాక్స్ పెట్టేసి బంధించేద్దామని పెట్టి ఫస్ట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయారు. టెక్నాలజీ కూడా బాగా టాప్ మోస్ట్కి వచ్చింది. ఎంత చేసినా వాళ్ళు కనుగొనలేరు మనుషులు. అది కూడా ఎవరు చెప్పారు? బైబిల్ గ్రంథమే చెప్పింది. అది కూడా మళ్ళీ వాక్యమే చెప్పింది. మీరు ఎంత కష్టపడి ఎంత చించుకున్నా కొన్ని సంగతులు మనిషికి కావు. దేవుడు అనంతుడు, నిత్యుడు, అనంత జ్ఞాని. నా తలంపులు మీ తలంపుల్లో ఉండవు నాయన అన్నాడు. కానీ కొన్ని విషయాలు అవసరమైనవి, మనిషికి ఎంత అవసరమో, మనిషి రక్షించబడ్డానికి, మనిషి క్షేమంగా ఉండడానికి, మనిషి జీవంతో ఉండడానికి, మనిషి బాగుపడడానికి, మనిషి మరణం తర్వాత పొందబోయే దేవుడిచ్చే నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఎంత అవసరమో అన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో వాక్య రూపంలో దేవుడు ఇచ్చాడు. ఇచ్చినంతే మనకు అర్థం అవ్వలేదు ఇంకా. అంటే బైబిల్లో ఉన్న సంగతులే మనకి ఇంకా చాలా తెలియవు. ఇక మన బతుకు గురించి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి, మన జీవితం గురించి. ఈ సంగతులన్నీ మనకి తెలియజేసింది ఎవరంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఇప్పుడు 1:21 యాకోబు పత్రిక చూద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని, ఇక్కడి నుంచి అందరూ చూడండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఇలా చూడండి, ఆత్మలను రక్షించేది ఎవరు? వాక్యం. వాక్యానికి ఏముంది అన్నాడు? శక్తి. వాక్యానికి ఏముంది? శక్తి ఉంది, పవర్. శక్తి గల వాక్యమును
సాత్వికంతో అంగీకరించుడి. 23 చదువు. 23 ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొనిన మనిషిని పోలి ఉన్నాడు. మీకు ఇక్కడ ఏమర్థమైంది చెప్పనా? మీకు అర్థం కాకపోయినా నేను చెప్పేస్తున్నాను తొందరగా. దేవుని వాక్యం అద్దం లాంటిదని చెప్పాడు ఇక్కడ. పాయింట్ అది. ఒక సారాంశం ఏంటంటే, సారం దేవుని వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. మనం కూడా ఉదయం లేవగానే వెళ్ళేది ఫస్ట్ అద్దం ముందుకి. మొహం ఎలాగుందో, మొహం ఎలా పడుతుంది, మనం అద్దం దగ్గరికి వెళ్ళి ఆ నిద్ర కళ్ళతో లేచేలాగా, చిన్న అద్దమైనా పెద్ద అద్దమా, మీరు నిలువుట అద్దమా, చిన్న అద్దమా, చేతిలో అద్దమా అనకండి. మళ్ళీనే అద్దం చిన్నదైనా పెద్దదైనా గాడ్రేజ్ బీరో కొన్న అద్దమైన ఏదైనా మొత్తం అద్దమే. ఎందుకు వెళ్తారు చెప్పండి? ఎందుకు వెళ్తారు? నీలో అంటే నీ దేహం, నీ శరీరంలో ఎక్కడెక్కడ ఏ తేడాలు ఉన్నాయో ఎవరు చెప్తారు నీకు? అద్దం చెప్పుది. కళ్ళుకునైనా నిన్నంతా కూడా బాగా బైక్ మీద రైడింగ్కి వెళ్ళో దుమ్మంతా కళ్ళులోకి వెళ్ళిపోయింది. ఆ దుమ్ముని బయటికి పంపే ప్రాసెసే పూసి అంటాం. పూసి కట్టుతుంది కదా మనకి. కళ్ళుకి పుసి కడుతుందా చాలాసార్లు, కొన్నిసార్లు. బయట ఎప్పుడైనా మన దుమ్ములో తిరిగినప్పుడు దుమ్ము కళ్ళలోకి వెళ్ళిపోతే తెల్లవారికి ఆ దుమ్ముని కళ్ళు చుట్టూ ఉన్నటువంటి కొన్ని పదార్థాలు అంటే ద్రవాలు ఏం చేస్తాయంటే బయటికి నెట్టేస్తాయి. కళ్ళుకి హాని కాబట్టి కళ్ళల్లో ఉన్న దుమ్ముని బయటికి తోసేస్తుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే, మనం చూస్తే పైకి పూసి పసుపు రంగులోనో తెల్ల రంగులోనో మొత్తం బయటకు వస్తుంది. ఇళ్ళు మనం కళ్ళ ముందు అంటుకుపోతున్నాయని చెప్పి దాన్ని అలా చేతితో తీసుకోవడం లేకపోతే కడుక్కోవడమో చేస్తాం. ఎవరు చెప్తున్నారు దాన్ని? అద్దం చెబుతుంది. శరీరంలో ఎక్కడ ఏ లోటు, ఏ ప్రాబ్లం, ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ మచ్చ, ఎలా ఉన్నా మనకి చూపించేది ఎవరు? అద్దం. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? మనల్ని సరిచేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని సరిదిద్దుతుంది. చూడండి, అద్దం దగ్గరికి వెళ్ళి స్నానం అది చేసిన తర్వాత వచ్చి ఉంటాం. అంటే ఇలా సరి చేసుకుంటూ ఉంటాం. ఇది అన్ని ఇలా వచ్చేసిన జుట్టు అంతా ఇలా అనుకుంటాం, లేదా దువ్వంతా అలా అనుకుంటాం. జుట్టు అంతా ఎలా పడిపోతుంది, దీన్ని ఇలా సరి చేసుకుంటాం. సరి చేసుకోవడానికి మనకు ఉపయోగపడింది అంటే అక్కడ ఎదురుకుండా అద్దం. నీ జుట్టు ఎలా ఉన్నా, డ్రెస్ ఎలా ఉన్నా, కాలర్ ఎలా ఉన్నా, మీ చున్నీలు ఎలా ఉన్నా, చీర ఎలా ఉన్నా అన్ని చూసుకోవడానికి మనకి ఏం చూపిస్తుందంటే, నీలో ఏ ప్రాబ్లం ఉన్నా, నీలో ఏ లోటు ఉన్నా, లేకపోతే బయటికి వెళ్తే నలుగురులో అవమానింపబడతామేమో సరిగ్గా పెట్టుకోలేకపోతే, జుట్టు పిచ్చిగా ఉంటే ఈడేంటారు పొడుకులు వేసి వచ్చేసాడు అంటారేమో. ఇవి మనం బయట అవమానింపబడకుండా ఉండాలంటే మనల్ని ఏంటి, అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అద్దం చెప్పేద్దాం మనల్ని. సరి చేసుకో, పలానా సరి చేసుకో, ప్యాంట్ కిందకి తీసుకో, సరి చేసుకో, బెల్ట్ సరిగ్గా పెట్టుకో, కాలర్ ఏమో కిందకి పైకి బటన్ కింద ఒక్కొక్కరు ఇలా పెడుతుంటారు పిల్లలు. చూడండి, పై బటన్ కింద దానికి, కింద బటన్ కింద దానికి పెడితే అప్పుడు ఏమవుద్ది? ఇది ఎలా వచ్చేద్ది? వస్తుంది రాదా? పిల్లలు గౌన్లు వేసుకోమంటే ఆడపిల్లలు తిరగేసేసుకుంటారు. రెక్కలు ఎలా వచ్చేస్తాయి వీళ్ళకి? వెనకలాగా పడుతుంది. అంటే ముందు వెనకేస్తే వెనక ముందుకేస్తే ఏమవుద్ది? రెక్కలు ఎలా లెక్క పడుతుంది. మనం కూడా అబ్బాయిలు కూడా షర్ట్ తిరగేసేసి చూడండి, కాలర్ ఏమో ముందుకిని ఇది వెనకలది వేస్తే ఏమవుద్ది? మన చేతులు ఎలాగైపోతాయి, మొహం ఎలాగైతే పెట్టద్ది. ఇవన్నిటిని మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా, సమస్యలన్నిటినీ కూడా, ఇబ్బందులన్నిటినీ కూడా సరిచేసేది అర్థమైతే, దేవుడు వాక్యం ఎలాంటిది అంటున్నాడు? అద్దం వంటిది. మనలో ఉన్న తప్పిదాలు, మనలో ఉన్న సరి చేసుకోవాల్సిన ప్రతి విషయాన్ని మనకి దేవుని వాక్యం ఏం చేస్తుంది? చూపించి సరి చేసుకో అని ఒక చిహ్నం, ఒక సలహా, ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఎవరు? దేవుని వాక్యం. మనల్ని సరిచేసేది, మనల్ని దిద్దేది, దిద్దుకోమని గుర్తు చేసేది ఎవరంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఎంత గొప్ప దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. చూడండి, ఇవన్నీ ఉన్నాయి లేవా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒకసారి వెళ్దాం. ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. 3 వేషధారణ అక్కడి నుంచి చూద్దాం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి చూడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, ఏమండి పాల వలన ఉందా లేదా? వాక్యమును పాల ఉందా లేదా? అక్కడ వాక్యం అనే పాలు. పాలు అంటే నిజంగా పాలు అనుకోకండి. ఇప్పుడు రేపు నుంచి మీకు ఎక్కడైనా గేదెలు లేవు, మరి రోజు నెలవారీ 600
1800 అయిపోతే మరి లీటర్ 60 70 అంటున్నారు, కొనుక్కొని తాగలేం అనంటే లిటరల్గా దాని అర్థం అది కాదు, అంటే అక్షరార్థంగా అది కాదు. దేవుని వాక్యం పాల వంటిది అని కూడా చెప్తున్నాడు. బలం ఇస్తుంది మనకి. చంటి బిడ్డకు శిశువు పొత్తిళ్లలో, తల్లి పొత్తిళ్లలో బిడ్డ పాలు తాగి ఏమవుతాడు? అభివృద్ధి చెందుతాడు, ఎదుగుతాడు, ఎముకలు దృఢపడతాయి, ఎముకలు పరిమాణం కూడా పెరుగుతుంటే మెల్లిమెల్లిగా పెద్దవాళ్ళు అయిపోతుంటారు. చూడండి పిల్లలు, అంటే పాలు తాగి పిల్లల గురించి మాట్లాడుతున్నాం కదా, మెల్లిమెల్లిగా పాకుతారు, పాకిన దగ్గర మెల్లిమెల్లిగా నిలబడతారు, నిలబడిన తర్వాత మెల్లిగా నడుస్తారు, పరిగెడతారు. అప్పటి వరకు వీళ్ళకి ఏంటంటే పాలే. తల్లి పాలు బిడ్డకు ఎలా అభివృద్ధి చేసి బలపరిచి బిడ్డను అభివృద్ధిలోకి తీసుకొస్తుందో, దేవుని వాక్యం కూడా మనుషులను ఎక్కడికి తీసుకొస్తుంది? అభివృద్ధిలోకి తీసుకొస్తుంది, నిత్యత్వంలోకి నెట్టుతుంది, దేవుని యొద్దకు చేర్చగలదు. నిన్ను బలపరిచేది ఎవరు? దేవుని వాక్యమే. నిన్ను బలపరిచేది దేవుని వాక్యమే. ఇప్పుడు ఒక సందర్భాన్ని, ఒక ఉపమానం దగ్గర తీసుకెళ్ళి ఆలోచించి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఆ ఇంటి ఎవరు లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. 45 వచనం అందరూ వినండి, వినండి. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట వస్తారం వారికి సంభవించిన నేను మన వరకు కూడా. ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ అర్థమైన వాళ్ళు మళ్ళీ వినండి, మంచి సంగతులు మనం ఆలోచన చేస్తాం. ఏమంటాడంటే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిందంటండి. అబ్బా, మంచి సంగతే కదండి. ఒక మనిషిని గట దెయ్యం పట్టిందంట, అపవిత్రాత్మ పట్టిందంట, వదిలి వెళ్ళిపోయిందంట. మంచిదే కదా, దెయ్యం వదిలిపోయిందంట. అబ్బా బాగున్నాడండి, ఇప్పుడు మనిషి బాగున్నాడండి. ఎప్పుడది సందర్భం? బాప్తీసం తీసుకున్నారే. ఒక మనిషి తనలో ఉన్న చెడు గుణాలు, చెడు వ్యసనాలు, చెడు లక్షణాలు, అక్కడ చూడండి, మనం పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఎంత చదివాం కదా, 2వ అధ్యాయంలో అసూయ, దుష్టత్వం, వేషధారణ ఇవన్నీ విసర్జించమన్నాడు కదా అక్కడ. వాటన్నిటిని విసర్జించి ద్వేషం, కోపం, బూతులు, త్రాగుడు, ఇక సిగరెట్లు, చుట్టలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనిషిని పాడు చేసేవి, దేహాన్ని పాడు చేసేవి, వాటన్నిటిని విడిచిపెట్టేశాడు మనిషి. ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సందర్భం, ఉపమానం. ఆ మనిషి అన్నిటిని విడిచిపెట్టేసినప్పుడు ఆ అపవిత్రాత్మ విడిచిపెట్టేసింది అని అర్థం. అంతేనా? మీకు అర్థమైందా? ఇలాంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఈ మనిషిలో ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేశాడు, వదిలించుకుని బాప్తిసం పొందాడు. ఒక మనిషి బాప్తిసం తీసుకున్నాడంటే అతనిలో నుంచి అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు సందర్భం అక్కడ మీరు చదివేది, వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అవిశ్వాసి కాదు, ఆ విశ్వాసి దెయ్యం వదిలి వెళ్ళిపోయింది, అంటే అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయింది, అంటే బాప్తిసం తీసుకున్నాడు, వాటి అన్నిటి విడిచిపెట్టేశాడు. బాగుంది. ఇది మొదటి స్థితి. ఏ స్థితి? మొదటి స్థితి. మొదట రక్షించబడ్డాడు. తనలో ఉన్న చెడు గుణాలు అనేటువంటి ప్రతి దానిని, అపవిత్రాత్మను వదిలించుకున్నాడు. ఇది మొదటి స్థితి. బాగుంది. వదిలిపోయిన తర్వాత అది ఏం చూడండి, అది అంటే ఎవరు? అపవిత్రాత్మ. అంటే ఇక్కడ మీరు దెయ్యంలా చూడకుండా దాన్ని, దెయ్యం మళ్ళీ వచ్చేసిన దెయ్యం కాదు ఇక్కడ. అది అంటే ఒకప్పుడు త్రాగేవాడు, ఏంటి మద్యం, ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకునము ఇవన్నీ తాగేవాడు. ఎక్కువగా పుచ్చుకునేవాడు ఎక్కువగా తాగి మత్తుడైపోయి రోడ్లంటే అక్కడక్కడ దొరుకుతూ ఉంటారు. ఇవన్నీ విడిచిపెట్టేశాడు. మొదట బాప్తిసం పొందిన రోజు అన్ని విడిచిపెట్టేసి బాప్తిసం పొందాడు. జారత్వం విడిచిపెట్టేశాడు, వ్యభిచారం విడిచిపెట్టేశాడు, దొంగతనాలు చేసేవాడు విడిచిపెట్టేశాడు, అందరిని తిట్టేవాడు, కోప్పడేవాడు, అవన్నిటి విడిచిపెట్టేశాడు. అసూయపడేవాడు, మాట్లాడితే చాలా ఆళ్ళ మీద ఏళ్ళ మీద గొడవలు చెప్పేవాడు, వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు పెట్టేవాడు, ద్వేషాలు రెచ్చగొట్టేవాడు, కొట్లాట్లకు వెళ్ళేవాడు, మాట్లాడితే ముక్కు మీద కోపం టైపులో వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ విడిచిపెట్టేశాడు, బాప్తిసం పొందాడు. ఈ అపవిత్రాత్మ విడిచిపెట్టేశాడు. ఇప్పుడట అది అనే పాయింట్ కోసం చెప్పాను మీకు. ఏంటి అది అంటే? మళ్ళీ ఇవే
ఇవన్నిటిని కలిపి అది అన్నాడు. అది అంటే అపవిత్రాత్మతో చెబుతున్నాడు అక్కడ పోల్చి. ఈ చెడు గుణాలన్నీ ఒక అపవిత్రాత్మగా ఆయన అక్కడ చెబుతూ అవి మళ్ళీనట ఎక్కడ ఎవరిలోకి వెళ్ళాలి అనుకుంటున్నాయట. పాయింట్ బాగా వినండి. ఒక వ్యక్తిని తన చెడు గుణాలన్నీ విడిచిపెట్టేసిన అపవిత్రాత్మ అనుకుంటే అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను బాప్తిసం పొంది చక్కగా దేవుళ్ళని నడుస్తుంటే సాగుతుంటే ఆ బట్ట ఖాళీగా ఎవరిలోకి వెళ్ళాలి, మళ్ళీ మనకు ప్లేస్ ఏది, మనం మళ్ళీ అక్కడ ఉండాలి, ఎవరిలో ఉండాలి, మహిషిలో ఉండాలా, బాబీలో ఉండాలా, అంటే నాలో ఉండాలా, బొమ్మ సూర్యులో ఉండాలా, వెతుక్కుంటున్నాయట. ఎవరో చెడు గుణాలు. ఆ చెడు గుణాలను కలిగించే అపవాది అపవిత్రాత్మ తిరుగుతుందట. తిరిగి అక్కడ చూడండి ఇప్పుడు అలా అది విశ్రాంతి వెతకు చెప్పండి. నేను ఎవరిలో ఉంటే నాకు విశ్రాంతిగా ఉంటుంది, నేను ఎవరిలో ఉంటే నన్ను బాగా వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాలోకి వచ్చాడు అనుకుందాం, త్రాగుడు మొదలెట్టే, మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలుపెట్టే, మళ్ళీ వ్యభిచారం చేయడం మొదలుపెట్టే, మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టే, మళ్ళీ అసూయ పట్టడం మొదలుపెట్టే, మళ్ళీ ఇక లేనివంటి ఇప్పుడు ఏమైతే విడిచిపెట్టేసానో గతంలో అవన్నీ మళ్ళీ మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ అపవిత్రాత్మక అబ్బా నన్ను బాగా వాడుకుంటాడు అశోక్ చంద్రశేఖర్ అనుకుంటుంది. ఒకప్పుడు ఒక మనిషిలో విడిచిపెట్టి బయటకు వచ్చేసిందే, ఎవడు నాకు చోటిస్తాడని ఈ అపవిత్రాత్మ తిరుగుతుందట. ఎక్కడ తిరుగుతుందో అడ్రస్ చెప్తున్నాడు చూడండి అక్కడ. అది విశ్రాంతి వెతకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. తిరిగట విశ్రాంతి దొరకనందున తిరిగింది. నీరు లేని చోటేదా, నీరు లేని చోటు ఎక్కడుందబ్బా అని వెతుకుతుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మా అందరం ఉన్నాం, నా ముందున్న మీరు అందరూ ఉన్నారు నాతో సహా. నా దగ్గరకు వచ్చింది చోటు లేదు అంటే నీరు లేదు అనుకుందాం. నీ దగ్గరకు వచ్చింది నీరు లేదు. అది నీరు లేని చోటు కోసం వెతుకుతుంది, కానీ నాలో నీరు ఉంది, నన్ను దాటిపోయింది. మహేష్ దగ్గరికి వెళ్ళింది, మహేష్లో కూడా నీరుంది, అక్కడ కూడా చోటు లేదు అబ్బాయి అనుకుంది. నిన్ని దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా నీరుంది, అక్కడ కూడా దాటిపోయింది. సూర్య దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా నీరుంది, అక్కడ దాటిపోయి నాన్న దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా నీరుంది, అక్కడ దాటిపోయి మీ దగ్గరికి వచ్చింది. నీరు అందరిలో నీరుంది. నీరంటే ఏంటో అనుకుని చెప్తా. అబ్బా ఇది నాకు కావాల్సింది. అది మీలో నీరుంటే మీ దగ్గర నివసింపలేదు అపవిత్రాత్మ. మీలో నీరుంటే అంటే పాల వంటి వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యం. పాలంటే పాలని, నీరంటే నీరని కాదు, వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సమరయ స్త్రీ ఒక ఆవిడ అక్కడికి వచ్చి బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటకు వస్తుంది మధ్యాహ్న సమయకాలం మందు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మార్గం గుండా సువార్త చెప్పడానికి ఆ గ్రామం దాటుతూ వెళ్ళడానికి ఉంటే ఆ మార్గం మధ్యలో ఆయనకు కూడా దాహం అయ్యి సందర్భం. ఆ బావి ఒకటి ఉంటుంది, యాకోబు తవ్వించినటువంటి బావి ఒకటి ఉంటుంది. ఆ ఊరు ఏంటంటే సుఖారు. ఆ ఊరికి దగ్గరలో కొంచెం ఊరు చివరిలో. మనం కూడా చిన్నప్పుడు ఆ పొలంలో చివరి ఉండేది గుర్తుందా? ఈ తాతోళ్ళకి వీళ్ళందరూ తెలుస్తుంది, మాకు తెలుసు. మనం ఈ తాతోళ్ళు పొలాలు ఇవన్నీ దాటేస్తే చివరి ఒక నుయ్యి ఉండేది. నీళ్లు రానప్పుడు మన బోర్ నుంచి ఆ నుయ్యి దగ్గరికి వెళ్తే అందరూ తోడుకుని మనం చిన్న చిన్న బకెట్లు, చిన్న బిందులు, లేకపోతే కావుళ్ళు వేసుకెళ్ళేవారు అప్పట్లో. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు తోడు అందులో పోస్తే మనం తెచ్చేసుకునేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు. అలా ఊరికి దూరంగా ఉంది సుఖారు. ఊరి పేరు సుఖారు. అది సమరయ్య పట్టణంలో ఉంది. ఆల్రెడీ మీకు సమరయ్య చరిత్ర చెప్పాను. మీకు సమరయ్యలు అంటే ఎవరో చెప్పా. అక్కడ తోడుకుంటుంది ఆవిడ. అదే ఆవిడ వచ్చే ముందే యేసుప్రభు వచ్చే అబ్బాయి ఈ నూతి దగ్గర కూర్చున్నాడు. అక్కడ నుయ్యి దగ్గర బావి. చేదుకోవడానికి ఏం లేదు ఆయన దగ్గర, చేద లేదు. చేద అంటే నీరు తోడుకునేటువంటి ఏదో ఒక చిన్న బౌల్ లాంటిది, గిన్నె లేకపోతే బకెటో, దాన్ని వేసి తోడుకోవాలి. ఆయన దగ్గర లేదు కదా. మరి అప్పుడు ఒక ఆవిడ వస్తుంది మెల్లిగా, అమ్మగారు. ఆ చేద ఏంటి దాన్ని ఏమంటే కడవ లేకపోతే బిందె, మన భాషలో ఇప్పుడు మనం వాడితే బిందెలు కదా. ఆ కడవ లేకపోతే ఆ బిందె పట్టుకుని వస్తుంది. వచ్చి చూసేసరికి మీరు యూదులు కదా. అక్కడ సందర్భం అంతా చాలా జరుగుద్ది, మీ అందరికి తెలిసిందే. అప్పుడు అమ్మ నాకు దాహానికి నీళ్ళేము అంటాడు. మీరు యూదులు కదా, మా దగ్గర మీరు అసలు మమ్మల్ని అసలు అన్టచబుల్ పీపుల్గా చూస్తారు కదా, అంటరాని వారుగా. అసలు మీరు ఇక్కడికి రావటమే ఎక్కువ, ఈ మార్గం కూడా మీరు అసలు వెళ్ళరు కదా. అలాంటిది ఇక్కడికి ఎలా వచ్చారు? వస్తే వచ్చారులే, నన్ను అడుగుతున్నారండి, అంటరాని దాన్ని సమరయ్యండి, నా దగ్గర నీళ్ళు అడుగుతున్నారేంటి అని అన్నప్పుడు, అసలు నిన్ను దాహమునకు నీళ్ళమ్మని అడిగిన వాడెవడో మీకు తెలిస్తే
నీకు జీవజలం ఇస్తానంటాడు అక్కడ కదా. నువ్వు రోజు వచ్చి ఇదంతా ప్రాసెస్ ఉండదు అని అనుకుంటుంది ఆవిడే. ఈ ప్రాసెస్ అంతా ఉండదు అనుకుంటుంది ఆవిడ. అప్పుడు యేసుప్రభు ఒక మంచి, ప్రపంచానికి ఒక మంచి మాట వదిలారు. అక్కడ ఉందా, అక్కడ జీవజలం అన్నాడు. జీవజలం అంటే ఏదో ఆవిడ అనుకుంటుంది, ఉండండి 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 ఉండండి, మా ఊరోళ్ళందరూ కూడా తీసుకొచ్చేస్తాను, బిందులు వేసుకొచ్చేస్తారు, అందరూ తోడుకెళ్ళిపోతా, ఆ జీవజలం నాకు కావాలంటుంది. ఎందుకంటే ఈ ఎండని, సాయంత్రం మాటలు నీరసంగా ఉన్న ఎలా ఉన్న వచ్చి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇసుకలో నడుచుకుంటూ వచ్చి కాళ్ళు కాలుకుంటూ వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు తోడుకొని ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఊరికి దూరంగా ఆ బావి ఉంటే ఆ నీరు చేదుకుని నెత్తి మీద భుజం మీద పెట్టుకుని మోసుకుంటూ ప్రతి బిందుకు వచ్చి తోడుకెళ్ళడం ఎంత కష్టమండి. మీరు ఇప్పుడు మనం ఎంతో సుఖపడిపోయి చెప్పనా. టిక్ టిక్ అంటే ఏమొచ్చేస్తుంది? టిక్ టిక్ అంటే ఏంటి? స్విచ్ ఆన్. ఏంటది? మోటార్. ఆ మోటార్ ఆన్ అవగానే తక్కువ 5 నిమిషాల్లో నీరు పడిపోద్ది ట్యాంకులోకి. ఆ ట్యాంకులో వచ్చి తోడుకు రావక్కర్లేదు. మళ్ళీ ఏంటి, అలా వెళ్తావు, ఎక్కడైతే స్నానం చేసి గది ఉంటుంది అందులోకి వెళ్తావు, ఇలా అంటాం అంతే. నుంచున్న చోట ఇలాగంటాం, ఇలా అనగానే ఏమొస్తాయి? నీళ్లు. మీకు తెలియదు, అందుకే బాధ ఏంటో తెలియదు. ఆవిడ బాధ మీకు తెలియదు. ఆ సమరయ స్త్రీ బాధ ఏంటనుకుంటున్నారు? ఒకప్పుడు మీరు మన చిన్నప్పుడు చూసారని చెప్పాను కదా నేను, మీరు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నిజంగా మన పరిస్థితి చూడండి. ఒక్కోసారి మోటార్ రానప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? ఆ పక్కన తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకో, అక్కడ కూడా అయిపోతే పరుగుగా. ఎక్కడుంటాయో నీరంత ప్రధానమైంది మనిషికి. ఆవిడ ఆతృత పడి తప్పేం లేదు కదా. అమ్మో జీవజలం ఏదో అంటే ఇదేదో కొత్తగా, ఈ బావి నీరు కాకుండా జీవజలం ఇస్తానంటాడు యేసయ్యా. యేసుప్రభు వారు జీవజలం ఇస్తానన్నాడు. దాహం అవుదంటక ఇక నీరు తాగి పని లేనప్పుడు ఇది చేదుకోవడం ఎందుకు, ఈ ఎండను పడి రావడం ఎందుకు, ఈ నడక ఉండదు, ఈ మోత ఉండదు, ఈ బాధ ఉండదు, నాతో పాటు మా ఊరోళ్ళందరూ కూడా వస్తారా అని అంటాను. అమ్మ జీవజలం అంటే అప్పుడు అక్కడ ఆవిడికి మొత్తం క్లారిటీ ఇస్తాడు అక్కడ. అప్పుడు ఆ మాటలు విని జీవజలం అంటే వాక్యం అని అర్థం చేసుకుని రక్షించబడతారు ఆ గ్రామం అంతా. అక్కడ ఉండిపోమని అడుగుతారు ఆ గ్రామస్తులందరూ, అక్కడ ఉండిపోతాడు యేసుప్రభు. ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు నీరంటే ఏంటి? వాక్యమే. నీరంటే వాక్యమే. ఇప్పుడు ఇక్కడ అపవాదట అంటే అపవిత్రాత్మ అంటే ఎక్కడ ఎతుకుతుందట? అది నీరు లేని అంటే వాక్యం లేని మనిషిని ఎతుకుతుందట. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి ఎంటర్ అయ్యా. నీరు లేని అనే ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఇప్పుడు వాక్యము లేని మనిషి ఎవడున్నాడో, వాక్యముతో నింపబడిన మనిషి ఎవడైతే ఉన్నాడో వాడిని ఎత్తుకుంటుంది అపవిత్రాత్మ. వాక్యం ఉన్నవాడిని ఎత్తుకితే ఆడు చోటు ఎవడో. వాక్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి దేవునిలో భక్తిగా వాక్యంతో నింపబడిన వాడి దగ్గరికి వెళ్తాడు. అంటాడు, అరే సిగరెట్ తాగుతావా? భలే ఉంటుంది, లేదు కొత్త రకం ఏంటి బ్రాండ్గా కంపెనీ. అన్ని సిగరెట్ కంపెనీలు వేరు, ఈ సిగరెట్ కంపెనీ భలే ఉంటారు. ఒక్కసారి దాన్ని ఏమంటారు, ఒక పీల్చు చెయ్యి దీన్ని అననుకోండి. వాక్యం ఉన్నవాడు, వాక్యం హృదయంలో ఉన్నవాడు నో, అసలు ఇలాంటి చెత్త మాట నా ముందు ఇంకొకసారి మాట్లాడవు, నీతో కనీసం మామూలు మాటలు కూడా మాట్లాడిన ఇప్పుడు నా దగ్గర రావద్దు అంటాడు. ఎవరు? వాక్యం ఉన్నవాడు. అంటే నీరు లేని చోట నీరున్నవాడైతే అని మాట ఇది. ఈ వాక్యం ఉన్నవాడు ఏమంటాడంటే అలాంటి మాటలు నా దగ్గర మాట్లాడొద్దు అసలు. ఇదిగో వాళ్ళే ఎలాంటి తెలుసా, వాళ్ళ ఇంట్లోనే ఎవరెవరు వస్తారో తెలుసా, ఏంటి చెప్పు అంటారు మనోళ్ళు. మనం అదే నిజంగా వాక్యంతో నింపబడినాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు నాడు ఎవడో వస్తున్నాడు అన్నాడు అనుకోండి, అలాంటి మాటలు మాకు చెప్పుకో అనేవాడు ఎవడు? వాక్యంతో ఉన్నవాడు. అది నిజమో కాదు నీకెందుకు అసలు అంటాడు వాక్యం ఉన్నవాడు. అంటాడంట. వాక్యం ఉన్న వాళ్ళు చెప్పుడు మాటలు చెడు మాటలు అసలు ప్రస్తావన తేకండి రా దయచేసి. ఎందుకంటే మనకు వాళ్ళ మీద అదే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోద్ది. అది నిజం కాకపోవచ్చు. ఈ మధ్యలో నువ్వు చెప్పి దీని ఏమంటే చెప్పుడు మాట ఉంటుంది, ఆ మాట వాళ్ళ మీద ఏదైతే చెబుతున్నామో అదే దృష్టికోణంలో నాకు చెప్పారు అనుకో, నేను వాళ్ళని అదే దృష్టిలో ఇలాగా అనిపించదు మనకి. అసలు క్రైస్తవులుగా మనం వినకూడదు అవి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవి అసలు మనం చెప్పకూడదు, అసలు చెప్పకూడదు. పైగా రెండోది అసలు విననే కూడదు. అపవిత్రాత్మ వాక్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ట్రై చేసింది అనుకోండి, అలాంటి మాటలు దయచేసి చెప్పకు. తప్పులో నేను ఎవడన్నాడు అసలు అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా చెప్పాలి, అసలు తప్పు చేయను ఎవరున్నారు అసలు, అలాంటి మాటలకు చెప్పక అసలు. వీలైతే నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి బ్రతుకు నువ్వు అని చెప్తాడు. అంతేనా? నీకు చేతనైతే, నీకు శక్తి ఉంటే నువ్వు తప్పు చేయకుండా దేవుళ్ళు బతకడానికి ప్రయత్నించు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకయ్యా? నీలో లేదా తప్పు?
అది కాకపోతే ఇంకోటి ఉంది నీలో, అంతేనా? వాళ్ళ గురించి ఏదో చెప్తున్నావు కదా, ఆ చెబుతున్న తప్పు నీలో లేకపోవచ్చు, నీలో ఇంకోటి ఉండొచ్చు కదా, ఇంకో తప్పు ఏదో. దేవుడికి నచ్చని పని ఏదో ఉంటుంది కదా, ఎవరిలోనే ఉంటుంది. ఎందుకు అంటారు? అపవిత్రాత్మ వాక్యం లేనోడినే టచ్ చేస్తుంది. బాబు నీలో లేదు కదా, లేనోడే ఇస్తాడు అవకాశం. వాక్యం లేనోడు లోబడిపోతాడు, టెంప్ట్ అయిపోతాడు. దాన్ని ఏమంటారు? టెంప్టేషన్స్. శోధనలో పడిపోతాడు. తెలుగులో ఏమంటారు? శోధన. ఆ శోధనలో పడిపోతాడు. శోధిస్తాను అనుకోండి. యోసేపు గారిని ఒక ఆవిడ శోధించిందా లేదా? యోసేపు గారు తెలుసా మీకు? ఆయన పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా. యోసేపు అనేటువంటి ఒక అందగాడైన ఒక యవనస్తుడు, అందగాడు, సుందరుడు అని రాశాడు బైబిల్లో. యోసేపు ఎలాగుంటాడంటే హ్యాండ్సమ్ పర్సన్, టీనేజ్లో ఉన్నాడు. అలాంటి ఒక టీనేజ్లో ఉన్నటువంటి యవ్వనుడిని అతను ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ పోతీఫర్ అన్నటువంటి ఆయన యజమానుడి యొక్క భార్య, రా మన ఇద్దరు తప్పు చేద్దాం, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చావు. ఏమంటుంది ఆవిడ అంటే? అక్కడ లేవు కానీ ఆ ఉద్దేశం అదే, కన్ను వేసిందని ఉంది అక్కడ. తెలిసిన మాట బైబిల్లో ఉందా లేదా మాట? యోసేపు మీదట కన్ను వేసిందంట, డేగ కన్ను. అంటే అపవిత్రాత్మ ఎవరి మీద కన్నేసింది? యోసేపు మీద కన్నేసింది. యోసేపు గారు ఏమని వార్నింగ్ ఇచ్చాడే లేదా? మీరేంటి, ఆయనలో ఏముంది మరి? వాక్యం ఉంది. యోసేపు గారిలో ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి అన్నాడు, అమ్మా నా యజమానుడు అన్నీ నాకు అప్పగించాడు, నిన్ను ఒక్కదాన్ని తప్పించి. నువ్వు నా యజమానుడు సొత్తు, మిగతా అన్నీ ఏంటంటే వాడేసుకునేవి. వాటన్నిటి మీద నన్ను మేనేజర్గా పెట్టాడు. నువ్వు కూడా నాకు యజమానురాలు కదా, నిన్ను నాకెందుకు ఇస్తాడు? నిన్ను కూడా నేను కంట్రోల్ చేయడానికి. కాబట్టి ఇది తగదు. పోను అలాగని ఒకవేళ యజమానురాలు కాకుండా అందులో పనోడు అనుకుందాం, పనికెత్త అనుకుందాం. అలాగైతే టెంప్ట్ అయిపోతాడా? మళ్ళీ ఎలా చెప్పాడని అంటే ఇలాగ ఉండొచ్చు కదా. అంటే యోసేపు గారిలో ఈ యాంగిల్ కూడా ఉంది అనుకోవచ్చు ఒకవేళ.